అలవిగాని నిర్లక్ష్యం, చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్న వైనం, కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తున్న చిత్రం. ఇది రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల తీరు. విద్యాబుద్ధులు నేర్చుకోవాలని తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపుతారు. అయితే ఇప్పుడా సరస్వతి నిలయాలే చిన్నారులను బలిగొంటున్నాయి. అమ్మఒడిలా రక్షణనివ్వాల్సిన పాఠశాలలు ఉసురు తీస్తున్నాయి. బుడిబుడి నడకలతో భుజాన స్కూలు బ్యాగుతో చిన్నారులు నడిచి వెళుతుంటే ఎవరైనా ముచ్చట పడాల్సిందే. అలా తమ పిల్లలను చూసినప్పుడు కన్నవారి ఆనందానికి ఆకాశమే హద్దు. అయితే వారి ఆనందానికి కొన్ని పాఠశాలలు మధ్యలోనే గండి కొడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బర్నీ మండలంలో పాఠశాలకు వెళ్లిన ఓ చిన్నారి పాము కాటుకు బలయ్యాడు. రుద్రూర్ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న శ్రీనివాస్ తరగతి గది కిటికీ తీసేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయానికి ఆ బాలుడి జేబులోంచి ₹2 బిళ్ళ బయటపడింది. దాన్ని తీసుకునేందుకు బయటకు వెళ్లాడు శ్రీనివాస్. అక్కడే పొదల్లో పొంచి ఉన్న పాము చిన్నారి శ్రీనివాస్ను కాటేసింది. బాలుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. పాఠశాల ఆవరణలో చెట్లు పొదలు ఎక్కువగా పెరగటంతో విషసర్పాలకు అవి స్థావరాలుగా మారాయి. ఈ విషయాన్ని పలుమార్లు ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దాని ప్రతిఫలమే శ్రీనివాస్ ప్రాణాలు బలిగొంది. పక్క రూమ్లో నుంచి బయటికి దారి, అయితే ఆ డోర్ పెట్టేసి అటు వెనుక వైపు అంతా చెట్లు అవి ఉంటాయి, పాములు ఏమన్నా వస్తాయని అది క్లోజ్ అయి ఉంచుతాం మేము. అయితే వాడు మధ్యలో ఒక గొల్లెము పైన ఒక గొల్లెం 2 ఉన్నాయి. మధ్యలో గొల్లెం తీసిన కానీ పైన తీయడానికి రావట్లేదు. వాడు తీస్తుండగానే ఆ ప్రయత్నంలోనే కింది నుంచి పాము కాటేయగానే వాడు వెంటనే చెప్పగానే ఇమ్మీడియట్గా కట్టు కట్టేసి వెంటనే ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకెళ్ళాము. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ బోధన పంపించారు. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ సెలైన్ అది పెట్టిన తర్వాత చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఎవరు లేరు, నిజామాబాద్ తీసుకెళ్ళండి అన్నారు. వెంటనే అంబులెన్స్లో తీసుకెళ్తుంటే శక్కనాల చౌరస్తా దాటిన తర్వాత పల్స్ డౌన్ అయిపోతుంది మేడం, నిజామాబాద్ దాకా వెళ్ళడం కష్టము, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే వెంటనే అవినాష్ రెడ్డి హాస్పిటల్కి తీసుకొచ్చాము. సార్ చూసి చనిపోయారని చెప్పారు. ఇక ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోనూ అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. స్థానికంగా ఉన్న చాణక్య విద్యానికేతంలో ఎల్కేజీ చదువుతున్న శ్రీహర్ష పెన్సిల్ బయటపడటంతో తీసుకునేందుకు చెయ్యి బయటపెట్టింది. అంతే, పక్కనే ముళ్లకంప మధ్యలో ఉన్న పాము శ్రీహర్షను కాటేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఇలా విద్యాలయాలు మృత్యునిలయాలుగా మారడానికి కారణం ఎవరు? తల్లి తండ్రి తరువాత కీలక స్థానమైన గురువుల అలవిమానిన అలక్ష్యమే కొంప ముంచుతోందా? అన్నెం పుణ్యం ఎరగని చిన్నారులు ఇలా నిర్లక్ష్యపు కాటుకు బలి కావాల్సిందేనా? అంతుచిక్కని ఈ ప్రశ్నలకు బదులు దొరికితేనే చిన్నారుల ప్రాణాలకు భరోసా ఉంటుంది.